వెల్కమ్ బ్యాక్ టు దళిత్ పోయిటరీ. అయితే విషయం ఏంటంటే 1995 మార్చిలో ఒక పరువు హత్య జరిగింది. అంటే ఇవాళకి కూడా పరువు హత్యలు జరుగుతూనే ఉన్నాయి, కానీ దాదాపు అవన్నీ వెలుగులోకి రావట్లేదు, కొన్ని మాత్రమే బయటకు వస్తూ ఉన్నాయి. సో ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే పరువు హత్యకు సంబంధించింది అమృతా ప్రణయ్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో మారుతీరావుకు సంబంధించింది, అదొక బెస్ట్ ఎగ్జాంపుల్. సో అట్లా పరువు హత్యలకు సంబంధించి వెలివాడ అనే పుస్తకంలో మద్దురు నగేష్ బాబు గారు పరువు హత్యకు సంబంధించి ఒక కవిత రాశారు. అయితే విషయం ఏంటంటే, కొత్తగూడెంలో తన కూతురు తిరుగుడు వల్ల ఆ తండ్రి పరువు పోతుందని చెప్పి ఆయన ఏం చేసినంటే ఆ కూతురుని తీసుకొని కిన్నెరసాని ప్రాజెక్ట్కి పిక్నిక్ వెళ్దాం దా బిడ్డ అని తీసుకెళ్ళిండు. పిక్నిక్ పేరు మీద కిన్నెరసాని ప్రాజెక్టుకి తీసుకెళ్ళిండు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కూతుర్ని ఆ లోయలో తోసి చంపేసిండట. సో దానికి సంబంధించి మద్దూరు నగేష్ బాబు గారు వెలివాడ అనే పుస్తకంలో పరువు హత్య గురించి ఒక కవిత రాశారు. ఆ కవిత పేరు మగనాన్న. చూడండి, చదువుతా వినండి. అవును నాన్న, అదంతా నా ఇష్టం. శరీరం దప్పికగొని ఉన్నప్పుడు నాకు ఓయాసిస్సు దొరికింది. దోసిలతో దాహం తీర్చుకుని గర్భంలో ఒక మొక్కని నాటుకొచ్చాను. ఆడది కడుపుతో ఉండటమే తప్పైతే నువ్వెక్కడ ఉండేవాడివి నాన్న. అవును నాన్న, అదంతా నా ఇష్టం. శరీరం దప్పికగొని ఉన్నప్పుడు నాకు ఓయాసిస్సు దొరికింది. దోసిలతో దాహం తీర్చుకుని గర్భంలో ఒక మొక్కని నాటుకొచ్చాను. ఆడది కడుపుతో ఉండటమే తప్పైతే నువ్వెక్కడ ఉండేవాడివి నాన్న. సుధీర్ నన్ను గుర్తించాడు. నా మనసుకి మార్గం కనుగొన్న కొలంబస్ అతడు. ఒకరిలో ఒకరు సుఖంగా మునగటానికి అతను భయపడనప్పుడు నేనే ఎందుకు భయపడాలి? సుధీర్ నన్ను గుర్తించాడు. నా మనసుకి మార్గం కనుగొన్న కొలంబస్ అతడు. ఒకరిలో ఒకరు సుఖంగా మునగటానికి అతను భయపడనప్పుడు నేనే ఎందుకు భయపడాలి? జాన్సన్ నన్ను యమహా మీద డ్రాప్ చేశాడు. కాశ్మీర్ స్నో అయినా లేని నాకు విదేశీ పర్ఫ్యూమ్స్ ప్రజెంట్ చేశాడు. మంచి స్నేహితుడు కదా జాన్సన్. అతను కోరికయ్యాడు. నేను అతని సంతృప్తినయ్యాను. నీతో పడుకుని పిల్లల్ని కంటేనే కదా అమ్మకింత తిండి పడేస్తున్నావు. మంచి స్నేహితుడు కదా జాన్సన్. అతడు కోరికయ్యాడు. నేను అతని సంతృప్తినయ్యాను. నీతో పడుకుని పిల్లల్ని కంటేనే కదా అమ్మకింత తిండి పడేస్తున్నావు. కరీముల్లా నా ఏకాకితనపు గుండె కనుమల్లో ఒక మోహన రాగాన్ని చిత్రించాడు. శరీరంలాగే బతుకుని పంచుకుందామనుకునేంతలో అతని లోకాన్నే తెంచుకు వెళ్ళిపోయాడు. అమ్మ నీకు రెండో పెళ్ళాం కదూ. కరీముల్లా నా ఏకాకితనపు గుండె కనుమల్లో ఒక మోహన రాగాన్ని చిత్రించాడు. శరీరంలాగే బతుకుని పంచుకుందామనుకునేంతలో అతని లోకాన్నే తెంచుకు వెళ్ళిపోయాడు. అమ్మ నీకు రెండో పెళ్ళాం కదూ. అయినా నా బతుకుని నువ్వు నిర్వచించటమేంటి నాన్న? నా కలల్ని నువ్వు నియంత్రించటమేంటి? ఆకలైతే నువ్వు పేగులు కాల్చుకుంటున్నావా? ఒంటేలొస్తే బిగబట్టి చస్తున్నావా? పక్షి నయమే కూర్చుని స్వేచ్ఛగా ఎగరమంటుంది. పశువు నయమే దూడని ఫలానా గడ్డే తినమనదు. అయినా నా కారణంగా చెల్లి పెళ్ళి ఆగిపోవడమేంటి? నాన్సెన్స్. ఏది ఒక 10 లక్షలు ఇవ్వు, తనకే కాదు నాకు తెస్తాను 100 గౌరవప్రద తాలిబొట్లని అంటున్నారా? అయినా నా బతుకుని నువ్వు నిర్వచించటమేంటి నాన్న? నా కలల్ని నువ్వు నియంత్రించటమేంటి? ఆకలైతే నువ్వు పేగులు కాల్చుకుంటున్నావా? ఒంటేలొస్తే బిగబట్టి చస్తున్నావా? పక్షి నయమే కూనని స్వేచ్ఛగా ఎగరమంటుంది. పశువు నయమే దూడని ఫలానా గడ్డే తినమనదు. అయినా నా కారణంగా చెల్లి పెళ్ళి ఆగిపోవడమేంటి? నాన్సెన్స్. ఒక 10 లక్షలు ఇవ్వు, తనకే కాదు నాకు తెస్తాను 100 గౌరవప్రద తాలిబొట్లని. నీ చేతగానితనాన్ని నాకు నీతిగా ఎందుకు ప్రకటిస్తావు నాన్న? నీ చేతగానితనాన్ని నాకు నీతిగా ఎందుకు అంటిస్తావు నాన్న? నీ ఇరుకు మెదడుతో నా దారులెందుకు మూసేస్తావు? నీ చేతగానితనాన్ని నాకు నీతిగా ఎందుకు అంటిస్తావు నాన్న? నీ ఇరుకు మెదడుతో నా దారులెందుకు మూసేస్తావు? నాన్న, ఎదురైన వాడల్లా నన్ను వాడుకోవాలని చూసినా, నా కలల్ని అన్నయ్య భ్రూణహత్య చేసినా, లోకం నన్ను దబ్బనాలతో గుచ్చి
హింసించి చిత్రవద చేసినా నేను బాధపడలేదు. కానీ ఇక్కడ నాన్న ప్రేమ కూడా నాటకమే అయినందుకు, నాన్న కూడా మగాడే అని మరోమారు రుజువైనందుకు భయపడుతున్నాను, దుఃఖపడుతున్నాను, సిగ్గుపడుతున్నాను. నాన్న ఎదురైన వాడల్లా నన్ను వాడుకోవాలని చూసిన, నా కలల్ని అన్నయ్య భ్రూణహత్య చేసిన, లోకం నన్ను దబ్బనాలతో గుచ్చి హింసించి చిత్రవద చేసినా నేను బాధపడలేదు. కానీ ఇక్కడ నాన్న ప్రేమ కూడా నాటకమే అయినందుకు, నాన్న కూడా మగాడే అని మరోమారు రుజువైనందుకు భయపడుతున్నాను, దుఃఖపడుతున్నాను, సిగ్గుపడుతున్నాను. నా ప్రియమైన మగనాన్న, ఏమిట్రా శీలం అంటే జీవితాంతం బిగబట్టుకొని హిస్టీరియాతో చావటమా? ఏమిట్రా పెళ్ళంటే నువ్వు నన్ను శాశ్వతంగా తార్చి విందు చేయటమా? ఏమిట్రా పరువు అంటే కన్న బిడ్డని కూడా లోయలోకి తోసి చంపటమా? నా ప్రియమైన మగనాన్న, ఏమిట్రా శీలం అంటే జీవితాంతం బిగబట్టుకొని హిస్టీరియాతో చావటమా? ఏమిట్రా పెళ్ళంటే నువ్వు నన్ను శాశ్వతంగా తాడ్చి విందు చేయటమా? ఏమిట్రా పరువంటే కన్న బిడ్డల్ని కూడా లోయలోకి తోసి చంపటమా? ఒరే లుచ్చా నాన్న, నేను ఈ లోకంలో అసహ్యించుకునే ఒకే ఒక్క మగ వెదవ్వి నువ్వేరా. థూ. ఒరే లుచ్చా నాన్న, నేను ఈ లోకంలో అసహ్యించుకునే ఒకే ఒక్క మగ వెదవ్వి నువ్వేరా. థూ అని ఈ విధంగా పరువు హత్యకు సంబంధించి మద్దూరి నగేష్ బాబు గారు వెలివాడ అనే ఈ పుస్తకంలో ఒక కవిత రాశారు.